వాణిజ్యం ఉండదని హెచ్చరించాను. ఉన్నపళంగా కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించాను. భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించాను. లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు సార్. నిన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. ఎక్కడా కూడా పాకిస్తాన్ పీచమణిచాము, ఇక మీదట పద్ధతి మార్చుకోకపోతే ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మాట్లాడారు తప్ప అమెరికా ప్రస్తావన కానీ ట్రంప్ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. కానీ ట్రంప్ మాత్రం నేనే ఆపేశాను అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా చూడండి? అంటే ట్రంప్ ఏదో 100% కాదు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ మ్యావరిక్ కావచ్చు, ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ కావచ్చు, కానీ ట్రంప్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ క్లెయిమ్ చేస్తున్నాడు నా జోక్యం వల్లనే ఇది ఆగింది అని. దాంతోపాటు నేను కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం కూడా చేస్తాను అంటున్నాడు. అన్నిటికన్నా అవమానకరం ఏంటంటే నేను వాణిజ్యం చేయనని బెదిరిస్తే బెదిరిపోయారు, నేను నజరానా పలికితే లొంగిపోయారు, మీరు యుద్ధం ఆపితే నేను ఎక్కువ వాణిజ్యం చేస్తా, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఆపేస్తా అంటే నా ట్రేడ్ వెపన్తో వాళ్ళని బెదిరించాను అంటున్నారు. Between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. అందువల్ల ఈ ట్రేడ్ కొరకు భారతదేశం యుద్ధభూమిలో సాధించిన అప్పర్ హ్యాండ్ పైచేయిని వదులుకుందా? అమెరికా బెదిరింపులకు, అమెరికా జోక్యానికి, అమెరికా ఆదేశాలకు యుద్ధభూమిపై క్లియర్గా మనకు వచ్చిన మిలిటరీ సుపీరియారిటీని వదిలేసుకున్నామా అనే ప్రశ్న ట్రంప్ మాటలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికీ కూడా మీకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండే అనుమానము, ప్రశ్న ఏంటంటే కాల్పులు ఎందుకు ఆపాము? ఎందుకంటే ప్రధానమంత్రి మాటల్లో కానీ మన మిలిటరీ అధికారుల వివరణలో కానీ స్పష్టంగా మనకు తెలుస్తుంది, పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీశాం, తీవ్రవాద స్థావరాలని ధ్వంసం చేశాం, పాక్ ఎయిర్ బేస్ని నాశనం చేశాం, ఆఖరికి పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా నాశనం చేశాం. భారతదేశం పాకిస్తాన్ పైన తీవ్రమైన నష్టాన్ని ఇంపోజ్ చేస్తే భారతదేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణుల్ని, డ్రోన్లను సక్సెస్ఫుల్గా ఆపేసింది. మన నావీ కరాచీని కూడా గురిపెట్టింది. ఇంత బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ వచ్చాక ఎందుకు అర్ధాంతరంగా వదిలేశాం? ఈ ప్రశ్న సామాన్య భారతీయుల నుంచి మొదలుకొని మీకు ప్రొఫెసర్ బ్రహ్మాచలాని లాంటి వ్యూహాత్మక రంగ నిపుణులు, అంటే బ్రహ్మాచలాని ఒక్కరే కాదు, ఇలా స్ట్రాటజిక్ కమ్యూనిటీలో చాలామంది రైజ్ చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే మనకేమీ భ్రమలు లేవు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపుతుందని, అసలు కాల్పుల విరమణనే రెస్పెక్ట్ చేస్తుందన్న భ్రమలు లేవు. ఒకవైపు కాల్పుల విరమణ అంగీకరిస్తూనే మరోవైపు దాడులు చేస్తున్న నిన్న కూడా సాంబా ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే డ్రోన్లు గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని అప్పచెప్తానని ఏం ప్రామిస్ చేయలే. మసూద్ అజర్నో, హఫీజ్ సయీద్నో పహల్గాం దాడిలో పహల్గాం దాడిలో బాధ్యులైన ఏ తీవ్రవాదిని మనం అంతం చేయలే, ఏ తీవ్రవాదిని మనకు పాకిస్తాన్ అప్పచెప్తానని ప్రామిస్ చేయలే. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని క్లోజ్ చేస్తామని పాకిస్తాన్ హామీ ఇవ్వలే.
ఆఖరికి మనం చెప్తున్నాం తప్ప పాక్ బతిలాడింది, పాక్ ప్రాధేయపడింది, పాక్ శరణు వచ్చిందని వాడు మాత్రం మేమే గెలిచామని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఎందుకు ఆపాము? సో క్లియర్గా ఇప్పుడు మనం 1971లో వార్ ఆపాము. అప్పుడు 90,000 మంది పాకిస్తాన్, మోర్ దెన్ 90,000 సోల్జర్స్ భారతదేశానికి సరెండర్ అవుతూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన పాకిస్తాన్ అధికారి సంతకం చేశాడు. ఆ ఫోటో కూడా ఇప్పటికీ ఉంది. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియన్ ఫోర్సెస్ ఇన్ 1971 అని కొడుతొస్తుంది. చాలా పాపులర్ ఫోటో. నిన్న మొన్నటి దాకా మన ఆర్మీ చీఫ్ కూర్చున్న ప్లేస్లో వెనకాల ఉండేది. ఈ మధ్యనే దాన్ని ఎందుకో తొలగించి వేరే ఫోటో పెట్టారు. సో ఇంత క్లియర్ సరెండర్ 1971లో మనం వెనక్కి తగ్గామంటే పాకిస్తాన్ సరెండర్ అయినాక వెనక్కి తగ్గాం. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాం? మనకు బ్యాటిల్ ఫీల్డ్లో వచ్చింది. ఈ ప్రశ్నలు కోట్లాది మంది భారతీయుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నల వల్ల సోషల్ మీడియాలో ఈ ప్రశ్న నరేంద్ర మోడీని అడిగే ధైర్యం లేక పెద్ద ఎత్తున రైట్ వింగ్ ట్రోల్స్ ఆర్మీ అడుగుతున్నది కూడా వేరే వాళ్ళేం కాదు. ఈ ప్రశ్నలు అడుగుతున్నది మోడీని అభిమానించే జనం, భారతీయ జనతా పార్టీని అభిమానించే పరివారమే అడుగుతున్నారు. వేరే వాళ్ళు అడుగుతలేదు ఇది. సో అడుగుతున్నది ఏంటి? మరి ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాం? ఎంతకాలం ఇలా? పాకిస్తాన్ సంగతి తేలుస్తామన్నాం కదా. పాక్ ఆక్రమిత కశ్మీర్ను మనం స్వాధీనం చేసుకుందాం అనుకున్నాం కదా. పాక్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీద్దాం అనుకున్నాం కదా. అసీం మునీర్ కూడా పక్కకు జరగలేదు కదా. మరి వాట్ డిడ్ వి అచీవ్? ఏం సాధించాం అనే తీవ్రమైన ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇది ఏ దశకు దారి తీస్తుందంటే ఎవరిపైన కోపం వ్యక్తం చేయాలో అర్థం కాక ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ పైన మామూలుగా ట్రోలింగ్ లేదు. ఆయన భరించలేక ఆయన ఎక్స్ అకౌంట్ ఆపేశాడు. ఆయన ఫ్యామిలీని, ఆయన కూతుర్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే మోడీని అడిగే ధైర్యం లేక, అడగటానికి అవకాశం లేక. ఎందుకంటే మోడీ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు అయితే అడుగుతాయి. మోడీని అభిమానించే జనానికే ప్రశ్నలు, వేరే వాళ్ళకి కాదు ఈ ప్రశ్నలు. మోడీని, బీజేపీ పరివారాన్ని విపరీతంగా అభిమానించే వారి నుంచే ప్రశ్నలు. మరి ఎందుకంటే పెరిగిన జింగోయిజం అది. అతి జాతీయవాదాన్ని పెంచిన తర్వాత, భావోద్వేగాలను రెచ్చగొట్టిన తర్వాత ఇక సహజంగా వచ్చే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఆన్సరు ఎక్కడా దొరకడం లేదు. దొరకనప్పుడు మనకు నాలాంటి వాడు సంతృప్తి చెందేది ఏంటంటే ఇది ఒక స్ట్రాటజిక్ నిర్ణయం. ఎందుకంటే కాల్పుల విరమణ అనేది వ్యూహాత్మక నిర్ణయము. దాన్ని లొంగిపోవడమో, పారిపోవడమో, వెనక్కి తగ్గడమో నాలాంటి వాడు అన్నాడు. ఇది వ్యూహాత్మక నిర్ణయం. వ్యూహాత్మక నిర్ణయం తీసుకునేది నాలాంటి వారు కాదు. వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ప్రెరగేటివ్ భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల సమాచారాలు, లాభ నష్టాలను సరిగా అంచనా వేయగలిగే పరిస్థితులు కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అందువల్ల త్రివిధ దళాధిపతులతో చర్చించాక, జాతీయ భద్రతా నిపుణుల్ని కన్సల్ట్ చేశాక, ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has taken a decision. అది ఆ డెసిషన్ కరెక్ట్ అని నేను నమ్ముతాను భారతీయునిగా. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకునే ప్రెరగేటివ్ ప్రభుత్వానికి ఉంటుందని నమ్ముతాను కనుక. కానీ సమస్య ఏంటంటే ఈ ట్రోల్ ఆర్మీకి మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. ఈ సమయంలో ప్రభుత్వానికి సరిగానే నిర్ణయం తీసుకొని ఉంటుంది. దానికి జెన్యూన్ స్ట్రాటజిక్ రీజన్స్ ఉండొచ్చు.